ఓ మై గాడ్! ఎంత గ్రీన్ గా ఉందండి ఇక్కడ. చాలా పీస్ఫుల్ గా ఉంది. అవును, నీ చిన్నప్పుడు చూసిన ఊరు గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మీ ఊరికి మొదటిసారి వచ్చినట్టున్నారు సార్. చాలా కొత్తగా చూస్తున్నారు. మేము వచ్చి చాలా ఏళ్ళైంది బాబు. అప్పట్లో ఇవన్నీ చిన్న చిన్న వీధులు, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. అవునండి, ఇప్పుడు రాజమండ్రి చుట్టుపక్కల బాగా అభివృద్ధి అయింది. ఇక్కడ దొరకదంటూ ఏమీ లేదు. ఇక్కడ వెదర్ కూడా చాలా నైస్ గా ఉంది. ఇంకా మీరు వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటుంది మేడం. అప్పుడు ఈ పచ్చదనం చూస్తే మీరు మీ ఊరికి వెళ్ళడం కూడా క్యాన్సిల్ చేసుకుంటూ పోతారు. ఆహా, అంత బాగుంటుందా? అవునండి, ఇక్కడ గోదావరి గాలి తగిలితే టెన్షన్ కూడా పారిపోతుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మలేషియా నుంచి. మలేషియానా? ఆ, అంటే మీ సొంత ఊరు అక్కడేనా సార్? కాదమ్మా, మాది పాలకొల్లు దగ్గర చిన్న ఊరు. చిన్నప్పుడే మా నాన్నగారు మలేషియా తీసుకెళ్లారు, అక్కడే సెటిల్ అయ్యాం. ఈమె నా వైఫ్. పుట్టి పెరిగిందంతా మలేషియాలోనే. మా పెళ్లి జరిగినప్పుడు ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడే రావడం. ఇండియా గురించి చాలా స్టోరీస్ విన్నాను. మా పెళ్లికి రావడం తప్ప ఇంకెప్పుడూ రాలేదు. ఇప్పుడు ఇలా వచ్చి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగా? అయితే ఇంకా బాగా నచ్చుతుంది మేడం. ఇక్కడ గుళ్ళు, తిండి, మనుషులు అన్ని స్పెషల్ గానే ఉంటాయి. అవును బాబు, మా పిల్లలందరూ అక్కడ బాగా సెటిల్ అయ్యారు. మాకు ఇండియా మొత్తం టూర్కి రావాలని చాలా కాలంగా కోరిక, అందుకే ఈసారి వచ్చాం. నార్త్ ఇండియా మొత్తం తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. చాలా మంచిదండి. చిన్నప్పుడు కుటుంబం కోసం కష్టపడి ఉంటారు. ఈ వయసుకు వచ్చాక మనసుకు నచ్చింది చేసుకుంటూ హాయిగా ఉండాలి. ఈ వయసులో కూడా కొంతమంది ఇంకా ఏదో ఒక పని చేయాలనుకుంటారు, అది పిల్లలకి నచ్చదు. కరెక్ట్, నిజమే. మా నాన్న కూడా అలాగే సార్. పని ఆపమంటే ఇంకా శరీరంలో బలం ఉంది అంటారు. మలేషియాలో సెటిల్ అవ్వాలంటే చాలా డబ్బు ఉండాలా సార్? అది కాదు బాబు, హార్డ్ వర్క్ ఉంటే ఎక్కడైనా ఎదగచ్చు. మా నాన్న మొదట చిన్న పనులు చేశాడు, తర్వాత బిజినెస్ పెంచుకున్నాడు. నేను కూడా అదే దారిలో నడిచాను. నిజమే సార్, మా నాన్న కూడా ఎప్పుడు అదే చెప్తారు. నిజాయితీగా కష్టపడితే ఆలస్యమైనా మంచిగా నిలబడతాం అంటారు. నేను కూడా అదే నమ్ముతాను. ఈ కారు రెంటదా బాబు? కాదండి, ఇది నా కారే. ఇంకో కారు కూడా ఉంది. ఇలాగే ట్రిప్స్ తిప్పుకుంటూ ఉంటాం. స్లోగా బిజినెస్ పెంచుకుంటున్నాను. ఈ కార్లకు కట్టాల్సిన డబ్బులు కూడా వీటి సంపాదనతోనే కడుతున్నాను. వెరీ నైస్. ఈ చిన్న వయసులోనే ఇలా ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఏం చేస్తాం సార్, లోన్ వాళ్ళు నెల నెలా ఫోన్ చేస్తుంటారు కదా, వాళ్ళ ప్రేమ చూసైనా కష్టపడాల్సిందే. అంటే వాళ్ళు నిన్ను చాలా ప్రేమిస్తున్నారన్నమాట. అవును సార్, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేరుగా ఇంటికి వచ్చేసి ఏం బాలు నీకు ఒళ్ళు ఎలా ఉంది అని అడుగుతారు. అంత ప్రేమ చూపిస్తారండి. బాబు, ముందు మమ్మల్ని ఒక మంచి టెంపుల్ కి తీసుకెళ్ళు. తప్పకుండా మేడం. ఏ గుడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఈ రోజు మా 25వ పెళ్లి రోజు. అవునా, చాలా సంతోషం సార్. మీరు ఇలాగే 100 ఏళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. థ్యాంక్ యూ బాబు. ఈ దగ్గరలో మంచి టెంపుల్ ఏదైనా ఉందా? మేడం ఉంది మేడం, నాకు బాగా తెలిసిన గుడి ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే మా అత్తయ్య వాళ్ళ పూల దుకాణం కూడా ఉంది. మీరు బాగా పూజ చేసుకోవచ్చు. చెప్పండి. ఎక్కడున్నావు? అమ్మ వాళ్ళ పూల కొట్టు దగ్గరే ఉన్నాను. సూపర్. నేను ట్రిప్ లో ఉన్నాను కదా, మలేషియా నుంచి వచ్చిన దంపతులు ఉన్నారు. ఈ రోజు సార్ వాళ్ళ పెళ్లి రోజంట. మన గుళ్ళో స్పెషల్ పూజ చేయించుకోవాలనుకుంటున్నారు. నువ్వు అక్కడ ఏర్పాట్లు చేయిస్తావా? అలాగేనండి, మీరు వచ్చేలోపు అన్ని సిద్ధంగా ఉంచుతాను. సరే, కొంచెం దూరంలోనే ఉన్నావు, వచ్చేస్తాం. సరే. ఎవరితో మాట్లాడావు బాబు? నా భార్యతో సార్. తనకు అక్కడ అందరూ బాగా తెలుసు. మనం వెళ్లేసరికి పూజకు కావాల్సినవన్నీ రెడీగా ఉంటాయి. సో స్వీట్. చాలా మంచిగా చూసుకుంటున్నావు బాబు. ఇంకా ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి? చాలానే ఉన్నాయి సార్. ద్రాక్షారామం, అన్నవరం, అంతర్వేది, ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాను. అంతా మనదే. అంటే నువ్వు మంచి గైడ్ అనమాట. గైడ్ మాత్రమే కాదు మేడం, అవసరమైతే ఫోటోలు కూడా బాగా తీస్తాను. అయితే ఈ రోజు మా పెళ్లి రోజు ఫోటోలన్నీ నువ్వే తీయాలి. తీస్తాను సార్, కానీ తర్వాత మలేషియా నుంచి ఫోటోగ్రాఫర్ ని తీసుకొచ్చుంటే బాగుండేదని బాధపడకూడదు. ఎరా, టిఫిన్ చేసి పెట్టొచ్చాను, తిన్నావా? తిన్నానమ్మా. బాగా చల్లారిపోతుందని హాట్ బాక్స్ లో పెట్టాను. వేడిగానే ఉందా? ఉందక్క. సరే, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఒరే శివ, ఒక నిమిషం ఆగు. ఇదిగోరా. దేనికమ్మా? ఏమైనా కొని తీసుకురావాలా? ఉంచరా, కాలేజీకి వెళ్తున్నావు కదా. నాకు వద్దమ్మా, రోజులో ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు. నేనేమీ ఖర్చు పెట్టుకోకుండా ఇలాగే దాచిపెడుతున్నాను. లేదురా, సాటి పిల్లల ముందు నువ్వు తక్కువ కాకూడదు. పూలమ్ముకునే వాళ్ల కొడుకువని నిన్నెవరూ చిన్న చూపు చూడకూడదు. ఇంతకు ముందైతే గుణా సవాసం ఉండేది కాబట్టి భయపడేదాన్ని. ఇప్పుడు నువ్వు మారిపోయి బాధ్యత తెలుసుకున్నావు. ఇప్పుడు నాకేం భయం లేదురా.
ఇచ్చే డబ్బుని ఖర్చు పెట్టుకోమనే ఇస్తున్నాను. దాచుకోమని కాదురా, ఖర్చు పెట్టుకో. పెద్దోడి అయిపోయావు రోయ్. అలాగే దాచిపెట్టి సొంతేలు కట్టించు. ఏమో, ఉద్యోగం చేయడం మొదలెట్టాక కొంటానేమో. కారు, అమ్మ కోసం ఇల్లు కొనాల్సిందే. ఇంత ఎండలో మీరు ఎన్ని పూలమ్మితే ఇంత డబ్బులు వస్తాయమ్మా? అది నేను ఫ్రెండ్స్ ఖర్చు పెడుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు రావా? నువ్వే గుర్తుకు రావా అమ్మా? ఇదిగో తీసుకో. రేయ్, నేను ఏసీలోనే పనిచేస్తున్నాను. నేను ఇస్తున్నాను, తీసుకో. అయితే సరే, నేను వెళ్ళొస్తానమ్మా. ఇదేంటమ్మా, అక్క స్కూటీ ఇక్కడుంది? అక్క గుళ్ళోనే ఉందిరా. ఎప్పుడొచ్చిందమ్మా? బావ ఎవరికో స్పెషల్ పూజలు చేయించాలని చెప్పాడంట. అందుకే పూజారి గారితో మాట్లాడి ఏర్పాట్లు చేయించడానికి అక్కడికి వెళ్ళింది. ఓ అవునా? వీళ్ళెందుకు వచ్చారా? నీకోసమేనా? మళ్ళీ నిన్ను రమ్మడానికేనా? వాడి గుడిలోకి వెళ్ళి 108 పొరుగు దండలు పెట్టినా నేను మళ్ళీ వాడితో స్నేహం చెయ్యనమ్మా. ఆ విషయంలో మీ ఇద్దరు ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. హలో బాస్, ఈ గుడి సెక్రటరీ గారు ఎక్కడుంటారు? లోపలికి వెళ్తే ఎడం వైపు ఆఫీస్ రూమ్ ఉంటుంది, అక్కడ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. వాడెందుకు గుళ్ళోకి వెళ్తున్నాడు? అక్క గుడిలో ఉంది, నేను వెళ్తాను. ఆగరా. నువ్వెక్కడికి? అక్కకి భయమేం లేదు. వాడికి ఆ మాత్రం సమాధానం చెప్పకుండా ఏం రాదులేదు. రేయ్, నిన్ను వాడు చూస్తే గొడవ అవుతుంది. మళ్ళీ నిన్ను రెచ్చగొట్టినట్టు ఏదో ఒకటి అంటాడు. ఎందుకు? నువ్వు వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు. అవును, వాడు వేరే పని మీద వచ్చిండొచ్చు. నువ్వు కాలేజ్కి వెళ్ళరా. సరే, అక్క బయటికి రానివ్వు, నా కాలేజ్కి ఇంకా టైం ఉంది. ఆ, సార్, కూర్చోండి. ఆ, ఇక్కడ గుడి మెయింటైన్ చేసేది మీరేనా? నేనే. మీరెవరు? నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి? 24వ తేదీన నాకు తెలిసిన వాళ్ళు ఈ గుడికి వచ్చారు. వాళ్ళదొక కేసు ఉంది. దానికోసం సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఎవరికి కావాలి? నాకే. మీరెవరు? నేనా? నా పేరు గుణ. గుణ అంటే పోలీస్ వా, లాయర్వా? రెండు కాదు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరిక్కడ? పోలీస్ కేసు అయితే పర్మిషన్ లెటర్ పట్టుకుని పోలీసులే వస్తారు. కోర్టుకు కావాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వస్తారు. అలా కాదు, నేనేమి దాన్ని మిస్యూజ్ చేయను. అసలు మీరెవరండి అడగడానికి? గుడి బయట పూల దుకాణం ఉంది కదా, వాళ్ళ అబ్బాయి శివ నా ఫ్రెండ్. వాళ్ళు కూడా వచ్చి అదే సీసీటీవీ ఫుటేజ్ అడిగారు. ఇవ్వనన్నాను, మీకు ఇవ్వను. వెళ్ళండి. ఒక 500 కావాలంటే తీసుకోండి. కట్టేసి కొడతా, పోరా. మా వారికి బాగా తెలిసిన వాళ్ళై ఉంటారు. లేదంటే ఆయన ఎప్పుడూ చెప్పరు. ఆయనకి మాట రాకుండా పూజ బ్రహ్మాండంగా చేయండి పూజారి గారు. మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏది తక్కువ కాదమ్మా, వాళ్ళు సంతోషపడేలా చేద్దాం. సరేనా అమ్మా? అలాగే పంతులు గారు, వస్తాను. ఓం క్షీరో ధన్వత్ ప్రదేశే. అక్క, ఆ గుడి లోపలికి వచ్చాడు. నేను చూసాడా? ఇలాంటి ఎవరిని గుళ్ళోకి రానివ్వరే. వెరెందుకు వచ్చాడు? నిన్నైతే చూడలేదు కదక్క. నా జోలికి వచ్చే ధైర్యం వాడికి ఇంక లేదులే. ఏమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును సార్. ఇందాక నువ్వు సీసీటీవీ ఫుటేజ్ అడిగావు కదమ్మా. అవును సార్, ఎవరని చెప్పారు కదా. అదే ఫుటేజ్ కావాలని ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు. వాడి పేరు గుణానా? కరెక్ట్, అదే పేరు చెప్పాడు. సరే సార్, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. గుణ రోహిణి తరపున సీసీటీవీ ఫుటేజ్ అడగడానికి వచ్చాడా? అవును, వాడు అదే అడిగాడంటే అంతేగా అర్థం. అప్పు తీసుకోవడం, వడ్డీ కట్టడం వరకే వాళ్ళ పరిచయం అనుకున్నాను. కానీ మనల్ని అసలు వెతకద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇంటి వాళ్ళు వెతకూడదు కానీ ఇలాంటి రౌడీలు గుండాలు వెతకచ్చా? ఏం వెతకడం గురించే నువ్వు అనేది? మా బావగారి నెత్తిన టోపీ పెట్టి ఒక భార్యాభర్తలు 30 లక్షలు తీసుకువెళ్లారు కదా. ఆ విషయంలో ఫుటేజ్ కోసం గుణ వచ్చాడంటే అది రోహిణి అప్పచెప్తేనే కదా వచ్చింది. అప్పివ్వడం అంటే అది వాడి బిజినెస్ కాబట్టి చేస్తున్నాడు. కానీ ఆ దరిద్రుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు.
రండి సార్ రండి. ఈవిడే నా ఒక్కగానొక్క భార్య, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఒక్కగానొక్క అత్తగారు, నమస్కారం. ఒక్కగానొక్క చిన్న గంప, అదే నా మరదలు, ఒకే ఒక బామ్మర్ది. నమస్తే సార్. ఈవిడే నా ఒక్కగొనక్క భార్య. పెళ్లి చేసుకుని ఈ మ్యారేజ్ డేతో సిల్వర్ జూబ్లీ అయ్యింది. 5 సంవత్సరాలు అయ్యాక ఒక చిన్న కోరిక కోరింది. మన పెళ్లి జరిగిన చోటే ఈ పెళ్లి రోజు జరుపుకోవాలంది. అందుకే మలేషియా నుండి వచ్చాం. ఈ గుడి ఆలోచన మాత్రం మన బాలుదే. మంచి పని చేశారు అల్లుడు గారు. ఈ గుళ్ళో ఏది కోరుకున్నా ముడుపు కట్టి కోరుకుంటే తప్పకుండా జరుగుతుందండి. ఉమ్, మా మీనా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇద్దరికిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. ఒకరి ఆలోచన ఒకరు గౌరవించడం వల్లే మేం 25 ఏళ్లు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నాం. ఆ విషయంలో నేను అదృష్టవంతుడు సార్. నన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది. ఆ మాట నేననాలి. ఇలా ఇద్దరు అనుకుంటూ కూర్చుంటే గుడి మూసేస్తారు. పాపం వాళ్ళు మలేషియా నుంచి వచ్చారు. మీనా అన్ని ఏర్పాట్లు అయ్యాయా? మీరు చెప్పాక చేయకుండా ఉంటామా బాబు? బాబా, దేవుడికి ఇవ్వాల్సినవి అక్క ముందే ఇచ్చొచ్చింది. ఇవి ఆంటీ అంకుల్ కోసం. చాలా ఖర్చు పెట్టినట్టున్నారు. ఎంతైందో చెప్పండి. మీరు భారతదేశం వదిలి చాలా ఏళ్లైంది, కానీ భారతీయ రక్తం ఇంకా మాలో ప్రవహిస్తూనే ఉంది. మన దేశంలో అతిథి వస్తే డబ్బు తీసుకుని ఆతిథ్యం ఇవ్వడం లేదు. అవునా? అందరూ ఇలా ఎందుకుంటారు బాలు? మీ రుణం ఎలా తీర్చుకోవాలి? మీ భార్య, మీ అత్తగారు వాళ్ళు కూడా మీలాగే ఆలోచిస్తున్నారు. ఈ రోజు మంచి రోజు కూడా. మీరు దేవుడు ఆశీస్సులు తీసుకోండి. మా అమ్మాయి అల్లుడికి మీ ఆశీస్సులు ఇవ్వండి. సరే పదండి. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పనిలో పని మనం వేసుకున్నాం. ఓం మనకి 25 ఏళ్ల పెళ్లి రోజు వచ్చినప్పుడు వేసుకుందాంలే కానీ ముందు వాళ్ళకిద్దాం. జాత వేదో మమావ. దండలు మార్చుకోండి ఆయన. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. పద్మే స్థితాం పద్మవర్ణాం తామయోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. 25 ఏళ్ల పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలండి. థ్యాంక్స్ బాలు. మలేషియాలో ఉంటే మా పెళ్లి రోజు ఎలా జరిగేది కాదు. మా పిల్లలు తెచ్చిన కేక్ కట్ చేసి ఏదో 2 పాటలకి కుప్పిగంతులు వేస్తూ బ్రిటిష్ పద్ధతిలో జరిగేది. మీరు మన దేశంలో ఉన్నారు, అందుకే మన సంప్రదాయం ప్రకారం జరగాలని కోరుకున్నాను. మీరు సంతోషంగా ఉంటే అది చూసి ఆయన సంతోషపడతారు. చాలా సంతోషంగా ఉంది. చిన్నవాళ్ళైనా మా కోసం ఇదంతా చేశారు. ఇప్పుడు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని రండమ్మా. ఓం విశ్వం విష్ణుషట్కారో భూత భవ్య భవత్. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు కదా. ఈ రోజు ఒక మంచి పని చేశానన్న తృప్తి మిగిలింది. చాలా మంచి పని చేశారండి. ఇంకో మంచి పని నువ్వు చేయాలి. ఏంటది? వాళ్ళని మన ఇంటికి భోజనానికి వెళుతాం అనుకుంటున్నాను. నువ్వే వంట చేయాలి. మంచి ఆలోచనే, కానీ అత్తయ్య ఏమంటారు? నేను మా నాన్నకు ఫోన్ చేసి చెప్తాను. ఆయన ఒప్పుకుంటే ఏమీ అనలేదు. అయినా ఊరుకుంటారా అని భయంగా ఉంది. అయితే ఒక నిజం చెప్తాం. వీళ్ళు మలేషియా నుంచి వచ్చారు కదా, అదే మా అమ్మతో చెప్తాం. వీళ్ళని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. సరే, మీరు చాలా తెలివైన వాళ్ళు. అందుకే నిన్ను చేసుకున్నాను. ఏంటి ఏదో నవ్వుకుంటున్నారు? ఏం లేదు సార్, వేరే ఏదో విషయం. కాకపోతే ఇవాళ మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలవాలనుకుంటున్నాను. భలే వాడివే. ఇప్పటికే చేసింది చాలు. మేమే మిమ్మల్ని భోజనానికి హోటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఏం లేదు సార్, నేను వంట చేస్తాను. తప్పకుండా రావాలి. మీరే మాతో హోటల్కి వచ్చి లంచ్ చేయండి మీనా. అంతా సాంప్రదాయం ప్రకారం జరిగింది. భోజనం కూడా తెలుగింటి భోజనం తింటే బాగుంటుంది. సరే బాలు, నీ ఇష్టం. సరే, మీరు చూడాల్సిన కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్తాను. ఈ లోపు మీనా ఇంటికి వెళ్ళి వంట చేస్తుంది. యాండి, ఇవాళ కూడా ఇక్కడికి వచ్చి ఆ విల్లా విజయ్ గారి సీసీటీవీ ఫుటేజ్ అడిగి వెళ్ళాడంట. అవునా? ఆ ఫుటేజ్ తో వాడికేం పని? రోహిణి పంపించుంటుంది. సరే, ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. పద. సరే. తా తై తై తా తై 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 తా తా తై తై తా తై దిత్త దిత్తై తై తా తై 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 తా తై దిత్త తై దిత్త తా తై దిత్త దిత్తై తై తా తై దిత్త దిత్తై దిత్త తా తై దిత్త తై దిత్త తా తై తై దిత్తై దిత్త తా తై తై దిత్తై దిత్త తా తై తై దిత్తై దిత్త తా తై తై తా మేడం, మేము ఎంత ట్రై చేసినా
మీలాగా చేయలేకపోతున్నాం మేడం. అవును మేడం, ఈ వయసులోనే మేము చాలా అలసిపోతున్నాం. కానీ మీరు మాత్రం ఎంత ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటారో. అసలు మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి మేడం? మనం ఏదైనా కళని నిజంగా ప్రేమిస్తే అదే మనకి శక్తి అయిపోతుంది. అదే మనకి ఎనర్జీనిస్తుంది. భరతనాట్యం నా శ్వాస లాంటిది. అందుకే నేను అలసిపోను. ఉదయం నుంచి 3 కప్పుల కాఫీ, 4 సార్లు వేడి వేడి బజ్జీలు, మధ్యలో జీడిపప్పు ఉప్మా. ఇవన్నీ కూడా నీ ఎనర్జీ సీక్రెట్ లో భాగమే కదా. పిల్లల ముందు ఏంటో మాటలు? అంటే మేడం ఎనర్జీకి కారణం భరతనాట్యమా లేక బజ్జీలా? రెండూను. అందుకే మేడం స్టెప్స్ కూడా అంత క్రిస్పీగా ఉంటాయి. అవి స్టెప్స్ కావమ్మా, ఉదయం నుంచి తిన్న ఉప్మా తెప్పలు. కామాక్షి, ఇంకా ఎక్కువ మాట్లాడితే నీతో నాట్యం చేస్తా. నేను వేస్తే భరతనాట్యం కాదద్రా, భూమి కంపిస్తుంది. మీ దగ్గర డాన్స్ నేర్చుకోవడం నా అదృష్టం మేడం. కానీ మీరు రాజమండ్రి అవుట్స్కట్స్ లో ఇల్లు తీసుకున్నానని చెప్పారు కదా, అంత దూరం మేము రావడం కష్టమవుతుంది మేడం. నేను కూడా రాగల్లో లేదో తెలియదు మేడం. నిజంగా మంచి గురువుని మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నిజంగానే మేడం? అవును. మీరు నన్ను విడిచి ఉండలేరు, నేను కూడా మిమ్మల్ని విడిచి ఉండలేను. డబ్బు సంపాదించడం సులభం, కానీ మీలాంటి మంచి విద్యార్థుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. మీలాంటి గురువు దొరకడం చాలా కష్టం మేడం. మీరు వెళ్ళటం లేదంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పెద్ద స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేంత వరకు నేను మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మేము కూడా మిమ్మల్ని అస్సలు వదులుకో మేడం. ఆహా. సరే, ఈ రోజుకి క్లాస్ అయిపోయింది. అందరూ నమస్కారం చేయండి. తడాంగు తక్కతికు తక్కతికు తక్కతం 1 2 3. ఇక మీరు వెళ్ళచ్చు. మేడం ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక మనం రోజు కలుసుకోవచ్చు. మన కోసం మేడం వెళ్లకుండా ఉండడం నిజంగా మంచిది కదా. అది నిజం కాదు, మేడం అబద్ధం చెప్తున్నారు. అబద్ధమా? ఏమంటున్నావు? అవును, మేడం కొడుకు ఇల్లు కొనాలని మోసపోయాడట. ఎవరు ఓనర్ అని చెప్పి 30 లక్షలు తీసుకుని పారిపోయారట. అవునా? నీకెలా తెలుసు? కామాక్షి అంటే చెప్పింది. మేడం పరువు కోసం ఇలా మేనేజ్ చేస్తున్నారంతే. ఇది మనకి మంచిదేందిలే, లేకపోతే మనం ఇలా కలుసుకునే అవకాశం కూడా వచ్చేది కాదు. మరి మన ప్లాన్ సంగతి ఏంటి? మనం పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కదా. ఇప్పటికైతే ఆ ప్లాన్ క్యాన్సిల్ చేద్దాం. నేను మంచి జాబ్ కోసం చూస్తున్నా, అది వచ్చాక మంచి టైం చూసుకుని మనం పెళ్లి చేసుకుందాం. ఇక వెళ్దామా? అన్నా ఒకటి అడగాల? అడుగురా. ఆ రోహిణికి ఎందుకింత హెల్ప్ చేస్తున్నావు? ఆ దినేష్ కూడా వాళ్ళ విషయం మొత్తం చెప్పేశాడు కదా, ఇంకా ఎందుకింత ఇన్వాల్వ్ అవుతున్నావు? అరే, నువ్వు ఇంకా చిన్నోడిరా. ఈ ఫైనాన్స్ లైన్ లో మనిషిని పూర్తిగా దూరం పెట్టుకోకూడదు. ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారో తెలియదు. అంటే ఈ రోజు వాళ్ళకి మనం పనిచేస్తాం, రేపు మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మన పని చేస్తారు. దీన్నే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఓహో, గుణ, ఇంతకీ ఆ సీసీటీవీ ఫుటేజ్ సంగతి ఏంటి? తీసుకున్నావా? వెళ్ళి అడిగాను, కానీ ఇవ్వలేదు. ఎందుకు? తెలియని వాళ్ళకి ఫుటేజ్ ఇవ్వమన్నారు. నేను ఎంత చెప్పినా వినలేదు. మీనా వాళ్ళ పేరు చెప్పలేదా? చెప్పాను, మీనా వాళ్ళకి తెలుసని చెప్పినా కూడా ఇవ్వలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మీనా అడిగినా కూడా ఇవ్వమన్నాడట. ఏంటి, మీనా కూడా అడిగిందా? అంటే వాళ్ళకి ఏదో డౌట్ వచ్చినట్టుంది. అవును, మేనేజర్ అదే చెప్పారు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూసారా? చూశారు. మీనా వాళ్ళమ్మ, శివ, సుమతి అందరూ అక్కడే ఉన్నారు. అయ్యో గుణ, అందరూ ఉన్నప్పుడు వెళ్తావా? నువ్వు వీడియో అడిగిన విషయం కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సింది కదా. వాళ్ళు గుడి ముందు షాప్ పెట్టుకుని రోజంతా అక్కడే కూర్చుంటారు. వాళ్ళు లేని టైం అంటే అర్ధరాత్రే. ఆ టైంలో గుడి తెరిచి ఫుటేజ్ ఇస్తారా? నువ్వు అర్ధరాత్రి వెళ్ళి అడిగితే ఫుటేజ్ కూడా పక్కన పెట్టు, దొంగ అనుకుని కొడతారు. నేను చెప్పేది కూడా అదే. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళిన విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఆ వీడియో తీసుకురావడానికి ఇంకేదైనా దారి లేదా? పోలీసులు అడిగితే ఇస్తారు, లేదంటే కోర్టు పర్మిషన్ కావాలి. అంటే అఫీషియల్ గా వెళ్ళాలన్నమాట. అవును, మీరు పోలీసు ద్వారా ట్రై చేస్తే పని అవుతుంది. ఆ ఫుటేజ్ లో మొహం క్లియర్ గా ఉంటే ఖచ్చితంగా వాడిని గుర్తుపడతా. ఒక్కసారి గుర్తుపట్టాలంటే వాడు ఎక్కడ దాకా తీసుకొస్తా. అలాంటి వాడిని మాత్రం వదలకూడదు. సరే, నేను పోలీస్ ద్వారా ట్రై చేస్తాను. ఈ పని త్వరగా చేయండి.
ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండరు. రేయ్ బండి తీ. సరేనా? హలో. హలో మనోజ్, ఆ సీసీటీవీ ఫుటేజ్ త్వరగా కావాలి. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకసారి అడుగు. వాళ్ళు అడిగితేనే ఇస్తారంట. ఒకసారి మాట్లాడి చూడు. సరే రోహిణి, నేను ఇప్పుడు వెళ్తాను. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వదినా, కాఫీ తాగు. హా, ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలదినా, నువ్వు ఇంట్లో పరిస్థితుల్ని చాలా బాగా చక్కబెడుతున్నావు. మరి ఏం చేయమంటావు కామాక్షి? డబ్బులిచ్చి మోసపోయావని నలుగురికి చెప్పమంటావా? అలా చెప్తే పరువు మట్టిలో కలిసిపోతుంది. పరువు సంగతి పక్కన పెడితే మనోజ్ పరిస్థితి చూసి నాకు బాధిస్తోందినా. ఓనర్ అవ్వాల్సిన వాడు పనివాడయ్యాడు. వాడి జాతకంలోనే ఏదో దోషం ఉన్నట్టుంది. ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కసారి అయితే దోషం అనొచ్చు, కానీ ప్రతిసారి ఇలా జరుగుతుంటే దాని జాతకం మీదకి నెట్టేస్తే ఎలా? అంటే జరుగుతున్న అన్నింటికీ కారణం నా కొడుకే అంటావా? నేను అలా అనట్లేదు, కానీ అది అన్నిటికీ కారణం ఆ రోహిణియే. రోహిణి తప్పు చేసిందే అనుకో, కానీ వదినా, ఆ అమ్మాయి కూడా తన భర్త బాగుండాలని, తన కుటుంబం బాగుండాలని అనుకుంది. అందుకే దాచాను అని చెప్తోంది కదా. దాచడం తప్పు కాదు కామాక్షి. ఇంట్లో వాళ్ళని నమ్మకుండా బయట వాళ్ళని నమ్మింది. అబద్ధం అనేది కొన్నిసార్లు భయంతో వస్తుంది వదినా. అంత మాత్రాన వాళ్ళు చెడ్డోళ్ళు మోసగాళ్ళు ఏం కాదు కదా. నాకిప్పుడు ఇంట్లో గౌరవం తగ్గిపోయిందేమో అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తోంది? మీనాకి నేను అత్తలా కనిపించడం లేదు. శృతి నన్ను అత్తలా చూడటం లేదు. ఇంట్లో నా మాటకి అంత విలువ లేకుండా పోతుంది. నేనే నాటి నుంచో చెప్తున్న మాట నువ్వు ఇప్పుడు అర్థం చేసుకున్నావు వదినా. ఏం అర్థం చేసుకున్నాను? ప్రేమతో దగ్గర చేసుకునే వాళ్లే మనకు దగ్గరగా ఉంటారు, భయంతో కాదు. ఇదిగో చూడదునా, నిజం చెప్పాలి అంటే రోహిణి మాత్రమే నేను చాలా గౌరవంగా చూస్తోంది. నీ మాటకి విలువిస్తోంది. పైగా వాళ్ళ నాన్న ఆస్తి కూడా రేపు తనకే వస్తుంది కదా. నువ్వు ఆ అమ్మాయిని దూరం చేసుకుంటే నష్టపోయేది నువ్వే. అందుకే నేను కూడా కాస్త ఆగి ఆలోచిస్తున్నాను. ముందు ఆ మోసం చేసిన వాడిని కనిపెట్టాలి, డబ్బు తిరిగి రావాలి. అంతే. ఆ తర్వాతే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. మనోజ్ నిజంగా వాడిని కనిపెడతాడా వదినా? నా కొడుకు తెలివైన వాడు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాడు వదిలిపెట్టడు. తెలివి ఉంది, కానీ కంగారు కూడా ఎక్కువే. ఎంత కష్టం వచ్చినా సరే ఆ డబ్బు మాత్రం తిరిగి రావాలి. లేకపోతే ఈ ఇంట్లో నేను తలెత్తుకుని తిరగలేను. డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చుదనా, కానీ మనుషులు దూరం అయితే తిరిగి దగ్గర చేయడం చాలా కష్టం. రోహిణిని మాత్రం ఇంకా దూరం చేయకు, లేదంటే రేపు కోడళ్ళందరూ ఒకటైపోతారు. నువ్వు ఒంటరిదానం అయిపోతావు. అప్పుడు ఈ ఇల్లంతా ఉన్నా నీకు మనిషి తోడుండరు. అటుగారు వస్తారు, కొత్త వాళ్ళ కోసం ఇన్ని వంటలు అని చెత్తగా అరుస్తారు. ఆవిడ నోరు ఎలా ముంచాలో నాకు తెలుసు. నేను వచ్చిన కొత్తలో ఆంటీ ఏమన్నా సైలెంట్ గా ఉండేదాను కదా. ఇప్పటికీ సైలెంట్ గానే సర్దుకుపోతున్నాను. మరి నా పుట్టింటి వాళ్ళనన్నా నా ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడుతున్నా ఊరుకోలేకపోతున్నాను. లక్కీగా నీకు బాగా సపోర్ట్ ఉంది. అన్న ఇన్ని పనులు నువ్వే చేయాలా? పని మనిషిని పెట్టుకుంటే ఏమైపోతుంది? ముగ్గురం కలిసి షేర్ చేసుకుని సాలరీ ఇవ్వచ్చు కదా. మా పెళ్లికి ముందు పని మనిషి ఉండేదంట, ఆవిడ్ని అత్తయ్య మాన్పించేసింది. ఎందుకు? నేను వచ్చానుగా. అంటే జీతం ఇవ్వనక్కర్లేదు, సెలవులు పెట్టను, 24 గంటలు అందుబాటులో ఉంటాను, ఏదన్నా తిరిగి అనను, ఎంత కోపం వచ్చినా మానేను. నోరున్న అత్తగారుంటే కోడల్ని మించిన పని మనిషి ఎంత జీతం ఇస్తే మాత్రం దొరుకుతుంది? మరి నువ్వెందుకు గొడవ చేయలేదు? నేను దీన్ని తప్పుగా తీసుకోలేదుగా. ఈ ఇల్లు నాది అనుకున్నాను, వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాను, ఇంటి ఇల్లాలి అనుకున్నాను. ఇల్లు వాకిలి శుభ్రంగా చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఇంట్లో దీపం పెడుతూ నా కుటుంబానికి నేను వేళకి కడుపు నిండా అన్నం పెడుతూ ఇల్లాలి సౌభాగ్యాన్ని నౌకరీగా అనుకోకుండా అదృష్టంగా అనుకోవడం మొదలు పెట్టాను. గొడవే లేదు కదా. కడదాకా ఇక్కడే, కడతేరిపోయేది ఇక్కడే. నేను నీ నుంచి చాలా నేర్చుకోవాలి మీనా. ఒకటి మాత్రం నేర్చుకున్నాను, చిన్నదా పెద్దదా అనేది కాకుండా హస్బెండ్ ఎక్కడుంటే అక్కడ ఉండాలనేది నువ్వు చెప్తేనే తెలుసుకున్నాను. రవితో ఎంత గొడవ పడ్డా మా పుట్టింట్లో పేరెంట్స్ తో ఉండడం కన్నా రవితో ఉంటేనే నాకు బాగుంటుంది. నేను ఎంత గొడవ పడ్డా సరే నాకు వాడే కావాలి. ఏమే, ఏం చేస్తున్నావు? రవికి ఫోన్ చేయండి. ఏంటి? వాళ్ళ రెస్టారెంట్ పక్కన హాస్పిటల్ ఉంది, చెక్ చేయిస్తాడు. చూసారు కదండి, ఇదైతే ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ కూడా ఇలా ఇంతకంటే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తాయి. ఇలాగే టీవీలో కంటే ముందు టీవీలో చూసినట్టుగానే మన సీరియల్ని మీరు మన ఛానల్లో చూసేయచ్చు. ఇక ఎందుకు లేటు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపటి ఎపిసోడ్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.